హాయ్ ఎవ్రీవన్. హైదరాబాద్‌లో ఒక డైరీ ఫార్మ్ ఎత్తేస్తున్నారు. హైదరాబాద్‌లో కందుకూరు దగ్గర. మొత్తం అయితే 17 గేదెలు, ఒక దున్నపోతు, 18 ఉన్నాయి క్యాటిల్స్. ఒకసారి అడుగుదాము అసలు ఏంటి డైరీ ఫామ్లలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్న వాళ్ళు గేదెలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, మంచిగా పాలు ఇచ్చినాయా, ఎక్కడన్నా మోసపోయారా, అంటే ఏ విషయాల్లో మోసపోయినారు, ఏమన్నా మోసపోయినప్పుడు జరిగిందా ఏమన్నా అనేసి అడుగుదాము. అన్న మీరు ఎప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు డైరీ ఫామ్? 6 years అవుతుంది. 6 years అవుతుంది. మా నాన్న చేసేది. మా నాన్న చేసిన తర్వాత కంటిన్యూ మా నాన్న కాకపోతే నేనే డైరీ పెట్టి పెద్ద చేసినాం. ఫస్ట్ అటు సైడ్ పెట్టినాం, ఆ 2 సెట్స్ ఇరిగిరికి అవుతుందని చెప్పేసి ఇది పెద్ద చేసి చేసినాం. ప్రతి దానికి కూడా వాటర్, ఆటోమేటిక్ వాటర్ తాగే ఫీడ్ కూడా పెట్టినా, కాకపోతే ఇన్స్టాల్ చేయలేదు. అన్ని సెట్ చేసినా కానీ డైరీ లాస్ ఏముండదు అబ్బా. పాల రేటు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది లేదు. పాల రేట్ ఏమైతుందంటే సమ్మర్ రాగానే పాలు పడిపోతుంది. బయట పాలు 60 రూపాయలు 65 రూపాయలు అంటే రైతు గిట్టుబాటు కాదు. మాక్సిమం 80 రూపీస్ ఉండాలి. 80 రూపీస్ మనం వాటర్ కూడా మిక్స్ చేయం మేము, బకెట్లు కూడా కడగం మేము, కడగం. అంత నీట్ గా పోసినా కూడా 65, 70, 80 ఇస్తే అంటే మనకు డైరీ ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీకు టౌన్ తుప్పు అయినా సరే, మీకు టౌన్ కూడా 15 కిలోమీటర్లు. టౌన్ నా ఇల్లే టౌన్. అయితే మళ్ళీ ఇప్పుడు మనం మనిషిని పెట్టుకొని పాలు వేపిస్తే 100 రూపాయలు 90 రూపాయలు పైన అవుతున్నాయి కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు ఏంటంటే తాగాలి, తినాలి, తొంగవాలి. కష్టం అనేది చేస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అనేది వద్దు. అట్లా చేయకుండా డబ్బులు సంపాదించాలంటే కాదు. మన దగ్గర పాలు ఓ రోజు వస్తాడు, ఓ రోజు రాడు. వాడిని నమ్ముకొని మనం బయట బిజినెస్ పెడితే మనం రాసేది, మనం ఉండము. ఎక్కడో ఒకటి వర్క్స్ కి వెళ్తాం. పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ నేను ఈసీ వర్క్ చేస్తా పౌల్ట్రీలలో. అక్కడ పోవాలి, అది ఎమర్జెన్సీ వర్క్. బర్డ్ 1 బర్డ్ 2 బర్డ్ కాదు, ఉన్నాయి 1 lakh 2 lakhs బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్ కి ఏమైనా అయినప్పుడు నేను ఫ్యాన్స్ కి ఇన్స్టాల్ చేయడానికి వెళ్తే దానికి ఏమైనప్పుడు నేను వెళ్ళాల్సి వస్తుంది. ఈ డైరీ మీద ఇంట్రెస్ట్ దీని మీద పెట్టలేకపోతున్నా, దాని వల్లనే ఇది క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే ఈ ఫీల్డ్ దిగితే దీని మీదనే ఉండాలి, దీని మీదనే ఉండాలి. అదర్ బిజినెస్ ఉంటే ఈడ చూసుకోనికి మీ నాన్న, మీ తమ్ముడు, ఎవరొకరు మీ ఫ్యామిలీ ఖచ్చితంగా కూర్చోవాలి. ఆ పరిస్థితి నాకు లేక, మా నాన్న ఉన్నాడు, పాలు పోసేస్తాడు బయట, కానీ ఆయన ఇబ్బంది పెట్టలేక. ఓకే, తల్లిని ఏజ్ ఎక్కువైనా ఒక తల్లిని ఇబ్బంది పెట్టలేం కదా. మనం 60-65 వర్కౌట్ కదా, 60-65 వర్కౌట్ కాదు. సొంతంగా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఎవరు జీతగాడు లేకుండా, జీతగాడు లేకుండా నువ్వు ఒక్కను చేసుకో, భార్యాభర్తలు చేసుకో, డైరీ పర్ఫెక్ట్. దీని మించిన ఆదాయం వేరే లేదు. సాఫ్ట్వేర్ కూడా వంకిరాదు. ఓకే, అని ఇప్పుడు 17 ప్లస్ ఒక మొత్తం 18 ఉన్నాయి, ఆ పక్క ఒక 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ 17 ప్లస్ 1 దాని ఎంతవరకు బిల్లు, ఎంత అంటే అందాజుగా ఎంత మిగులుతుంది? నేను 15 రోజులలో 95, 50, 55 లీటర్లు పోసిన అప్ అండ్ డౌన్ లో పూటకి. వన్ టైం 50 నుంచి 55 లీటర్లు, బయటికి ఒక 20 లీటర్లు పోను. నేను బూట్ లో 50 లీటర్లు, అంటే వన్ టైం 60 to 70 లీటర్స్ పోసిన వన్ టైం. నాకు బయట డైలీ, కానీ మీకు ఇప్పుడు పాల్ ప్రొడక్షన్ తగ్గింది, ఎందుకంటే సూడి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సూడి ఎక్కువ ఉన్నాయి, ప్రొడక్షన్ తగ్గిందా? ప్రొడక్షన్ పీక్ టైం లో ఉన్నప్పుడు నాకు చెప్తున్నాను కదా, నేను ఒక్కొక్కటి అన్ని ఒకటిసారి కొనుక్కరాలే. సైకిల్ సెట్ చేద్దామని తీసుకొచ్చిన అన్ని నార్సింగ్ మన రైతుల దగ్గరనే తీసుకున్నా. నార్సింగ్ కానీ బీహార్కి వచ్చే గ్యాంగ్స్ ఉన్నారు కదా, శంషాబాద్ లో కానీ, మహేష్ కానీ, వాళ్ళ దగ్గర తీసుకున్న బఫెలోస్ ఇవి. ఈరోజు చిలకల తెచ్చి నాన్ లోకల్ అయితే ఏం కావు, అన్ని అవుట్ ఆఫ్ బర్ల్. ఇప్పుడు అన్న 65-70 ఆ రేంజ్ లో మీకు పీక్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఎంత మిగులుతుంది? అంటే గడ్డి మీదే ఓన్ అంతా ఓన్ ల్యాండ్ 3.5 acres ఓన్ ల్యాండ్. గడ్డి ఎంతలో ఉందన్న? గడ్డి 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు 2.5 acres ఉంటుంది. అక్కడ 1 ఎకరా ఉంటుంది. సూపర్ నేపియర్ ఏముంది? మొత్తం సూపర్ నేపియర్. అదొకటి గ్రాస్, అది కొత్తగా వేసిన. అది ఏ గ్రాస్ ఉందన్న అక్కడ? అదేదో 404 RS 404 405 ఇచ్చారు. ఆ గ్రాస్ బాగా తింటున్నాయి అన్నది. ఇంకా పాలు ఎక్కువ ఇస్తుంది, ఇంకా పాలు ఎక్కువ. దీని మీద అది ఎక్కువ ఇస్తుంది. అన్న వర్కర్ విషయానికి వస్తే, డైరీ ఫామ్ లలో వర్కర్లు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? వర్కర్ల వల్ల మా వర్కర్ పర్ఫెక్టే ఉన్నాడు. వాళ్ళ ఇంటికాడ ఏదో ప్రాబ్లం ఉండి నేను పోతా, నేను మళ్ళీ వస్తా కదా సార్ అని నేను పోతా అంటాను. వాడు నమ్మి నేను 1 lakh అడ్వాన్స్ ఇచ్చిన, వాడికి ఇబ్బంది ఏం లేదు. మనకు నేను లేకున్నా సెట్ చేయగలుగుతాడు. కానీ అందరిని నమ్మలేం కదా. అవునులేండి, లైవ్ ఇది. లైవ్ మనం నమ్మి వాని చేతిలో పెడితే మనం ఇబ్బంది పడతాం కదా. డైరీ మీద పెట్టుబడి పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఇప్పుడు నేను దర్దాపులో ఒక 25-30, ఇదంతా కలిసి ఒక 30-35 లక్షలు అయినా. షెడ్ బఫెలోస్ అన్ని వచ్చి 35 లక్షలు పెట్టి సెట్ చేసిన. ఎప్పుడు అప్పట్లో ఈ 2-3 years లో. అంతకుముందు చిన్న ఉన్నాయి, 1 by 1 సెట్ చేసిన. ఒకేసారి 4 లక్షలు తీసుకొచ్చి పెట్టలేదు. ఓకే అన్న, పెట్టేటోళ్ళు కూడా మీరు స్టెప్ బై స్టెప్ పెట్టుకోమని చెప్తారా? ఇప్పుడు కొంతమంది 40 లక్షలు ఒకటేసారి పెట్టి పెట్టుబడి పెట్టి 10 లక్షలు షెడ్ పెట్టి
ఓ 30 గేదెలు తెచ్చి అట్లా ఇప్పుడు నేను ఈ డైరీ తీసేస్తున్నా. ఇది ఇప్పుడు ఎవరు తీసుకున్నా అన్ని ఇప్పుడు కట్టి ఉన్నాయి. ఒక 4 months అడ్జస్ట్ అయినా అంటే ఈచ్ వన్ బఫెలో 130, 140 lakhs నేను కొనుక్కొచ్చిన. ఓకే 130 ప్లస్ కొనుక్కొచ్చిన బఫెలోస్ అన్ని 5 to 6 ప్లస్ మధ్యలోనే ఇచ్చినాయి పాలు. దూడకు పోను, దూడ చనిపోదు. ఇప్పుడు బఫెలో దూడస్ అయితే ఎక్కువ చనిపోతాయి, అది లాస్ అయితే మొటాలిటీ అయితే పక్కా అవుతుంది. ఆ మొటాలిటీ పోయినాక మనకు 6 లీటర్స్ నేను పిండిన. ఓకే నేను పింతా, నేను కూడా పింతా, నాకు ఇబ్బంది ఏం లేదు, నేను వర్క్ చేస్తా. కానీ నాకు ఈ పాల రేపు అవుట్ ఆఫ్ అయిపోతుంది. 115 days కి నేను 120 lakhs 1,20,000 ఎత్తిన నేను బిల్లు. ఫర్ మంత్ 1 to 5 వరకు నేను బయట పోసిన బిల్లు ఫస్ట్ తారీఖు లెక్కేస్తాం. అదొక 40,000-45,000 వస్తాయి నాకు. అన్న ఒక 60,000-70,000 మిగులుతుంది అన్న నెల ఖచ్చితంగా మిగులుతుంది, చేసుకుంటే ఖచ్చితంగా మిగులుతుంది. నేను క్లియర్ గా చెప్తున్నా. నేను నా ఆలోచన క్లారిటీ ఉంది, అన్ని సెట్ చేసిన కాబట్టి నేను తిన్నా. డబ్బులు తిన్నాక నేను అనొద్దు. ఖచ్చితంగా నాకు 60 to 70,000 ఖచ్చితంగా తీసుకున్నా ఫర్ మంత్. 70 రూపాయల మీద కూడా 65, 70 అంటే కొన్ని 80 కోసం నేను 80 వస్తున్నా, కొన్ని 60-65 వస్తున్నా. యావరేజ్ ఒక 70 వస్తుంది. 70 వచ్చినా నాకు 60-70,000 నేను ఖచ్చితంగా ఫర్ మంత్ తిన్నా, ఇబ్బంది లేదు. అన్న గేదెలు ఇప్పుడు చాలా మంది డైరీ ఫార్మ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఎస్పెషల్లీ గేదెలు తీసుకునేటప్పుడు ఎక్కడ గేదెలు తీసుకుంటే బెటర్, ఎటువంటి గేదెలు తీసుకుంటే గేదెలు ఎక్కడన్నా తీసుకో అబ్బా, 4 సన్లు కరెక్ట్ ఉండాలి, పొదుగు కరెక్ట్ ఉండి నీకు పాలు ఇచ్చేదా ఇవ్వందా. కొన్ని నేను నార్మల్ గా తీసుకున్నాం ఒక్కొక్క దగ్గర, అక్కడ నీకు 7 నెలల బఫెలో అని చెప్పేసి ఒక చిన్న సిమ్ ఇరిగిపోయింది. ఆ సిమ్ నా దొడ్లో వచ్చినాకనే ఇరిగిపోయింది. అది వాడు చెప్పింది 5 లీటర్లే చెప్పింది, 4 ఇచ్చింది వచ్చినప్పుడు. మూమెంట్ చేసుకుంటూ వస్తే 6.5 లీటర్ ఇచ్చింది. కట్టి 7 నెలలు అవుతుంది, మొన్న 15 days కింద తగ్గింది. 6.5 నెలలు ఇచ్చింది పాలు కట్టిన తర్వాత. 2.5 లీటర్ 4 లీటర్ 2.5 వచ్చింది. 2.5 వచ్చినాక కొంచెం చిక్కగా అనిపించింది. బఫెలోని ఇబ్బంది చేయడానికి క్లోజ్ చేసిన. ఇంకా వస్తుండే నాకు. అట్లా ఉన్నాయి బర్రెలు. ప్రతి బర్రె నేను నార్సింగ్ లో తెచ్చిన. ఎక్కువ నార్సింగ్ లో ప్రతిసారి పోయినప్పుడు రెండు ఇది నార్సింగ్ లో తెచ్చిన. గుజరాత్ కి వెళ్ళి లోడ్ దిగిన తెల్లారే తీసుకొచ్చిన. వాడు 7 లీటర్స్ చెప్పిండు, మనకు 6.5 లీటర్స్ ఇచ్చింది. దూడపోను కొమ్ములు పెద్దగా ఉండే, కొట్లాడేది. ఓకే బర్రెను మా బఫెలోస్ మారుస్తా ఉంటాం కదా, ఇప్పుడు కట్టిన బర్రె అని చెప్పేసి 1 side వేస్తే కదా దానికి దీనికి పడక అది ఇబ్బంది అయింది. రీసెంట్ గా కొమ్ము అదే ఇరిగిపోయింది. ఓకే అన్న హర్యానా కూడా వెళ్ళాలన్నా? వెళ్ళలేదండి, హర్యానా వెళ్ళలేదు. అంత రిస్క్ తీసుకోవద్దు, రైతులు ఎవరైనా సరే. అక్కడ పోయి నీ టైం అంతా వేస్ట్ చేసి దళారీలను నమ్మి నువ్వు బర్రెని తెచ్చుకొని మధ్యలో వస్తుంటే ట్రాన్స్పోర్ట్ లో ఏమన్నా నీ ఉన్న డబ్బులు మొత్తం అటైపోతాయి. రైతు అంటోడు 10 రూపాయలు ఎక్కువైనా సరే కానీ అటువంటివి కూడా జరుగుతుంటాయి అన్న. అంటే తెచ్చేటప్పుడు లోలలో ఖచ్చితంగా మా ఫ్రెండ్ కు ఆల్రెడీ మహారాష్ట్ర పోలీసులు ఆపితే 1.5 month ఆనే ఆగింది. స్టేషన్ లోనే ఉన్నాడు, గోశాలలోనే బర్రెలు ఉన్నాయి, బర్రెలు తెచ్చుకోవాలి. బర్రెలు ఆపిరు. నువ్వు ఎందుకు తీసుకోవద్దు అడగలే, మహారాష్ట్రలో ఆపేసి లారీని అక్కడనే పెట్టారు. 1.5 month ఈయన బర్రెలు 1.5 month అని ఎంత లాస్ అన్న. వన్స్ అక్కడ గేదెలు కొంటే ఇంకా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏముండదు, అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండదు. నీకు చిట్టి ఇస్తాడు వెళ్ళిపోవాలి. మధ్యలో గుజరాత్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఇన్ని బార్డర్స్. పశువు ఎంత లాస్ అయితే ఇక్కడ వచ్చినాక సెట్ అయినాకనే తీసుకోవడమే అవుతాం. అక్కడ పోయి తెస్తే నాకైతే నచ్చదు, నేనైతే అట్లా తేలేదు. తెచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇలాంటివి ఉంటాయా? అంటే వచ్చేటోళ్ళు ఏమంటే ట్రైన్ కో లేకపోతే ఫ్లైట్ కో వాళ్ళు వచ్చేస్తారు, లారీ వన్ నమ్ముతారు. లారీ వన్ నమ్మి లారీ ఒకటి దింపుతాడా, నైట్ దింపిండా డే దింపిండా అందులోనే పడి చచ్చిపోతాయి. దూడలు లాస్ అవుతాయి, ఈంతాయి, డెలివరీ అవుతాయి, ప్రోలాప్స్ కేసు ఎక్కువ అవుతాయి ట్రాన్స్పోర్ట్ లో. మన దగ్గరకు వచ్చినాక తీసుకుంటే ఏమైతుంది అంటే ప్రతి బఫెల్లో ఇక్కడికి వచ్చి వారం 10 రోజుల్లో కుదురుకుంటుంది. కాల్షియం చేస్తాం, మినరల్ మిక్చర్స్ చేస్తాం. అది ఫుడ్ తినాలంటే ఏదో ఒకటి చేయాలి. అక్కడ ఫుడ్ కి మన ఫుడ్ కి తేడా ఉంటది. మన ఫుడ్ అలవాటు అయినాక మనం రెడీ చేసుకుంటే మన బఫెలోస్, ఇప్పుడు లోకల్ బఫెలోస్, ఇప్పుడు నా బర్రెలు అన్ని నువ్వు ఏ గడ్డి కందిపొళ్ళు తింటాయి, శనగపొళ్ళు తింటాయి, కుట్టి తింటాయి, పచ్చిగడ్డి తింటాయి, ఒరిగడ్డి తింటాయి. ఇట్లా తయారు చేసుకోవాలి మనం. మనకు సీజన్ బట్టి మనకు వచ్చే ఫుడ్ మన బఫెల్లో తిన్నదంటే రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ఓకే అంటే మెయిన్ అన్న డైరీ ఫామ్ ఫీల్డ్కి ఎవరైనా రావచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలా, అదే దాని మీదనే ఉండాలి తప్ప దాని మీదనే ఉండాలా. నేను తిరుగుతా, నా లెక్క తిరుగుతా అంటే కాదు, నేను తిరుగుతా. నేను ప్రతి రోజు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. సో అదర్ బిజినెస్ ఉంది నాకు. ఓకే అందుకు దీన్ని తీసేయడం నా తాయిస్తో పెట్టుకున్నా. చూడండి గిర్రు నేను లాగానే కొన్నా. ఇది గిర్లాండ్ మా ఆవు పుట్టింది. అది సీమన్ చేంజ్ చేసి అది కాంగ్రెస్. అది మా ఫ్రెండ్ దగ్గర కావాలని తీసుకున్నా. ఫస్ట్ ఇది 4 లీటర్స్ ఇస్తాడు. ఇట్లా మన బ్రీడు, మన దేశీ బ్రీడ్ నేను డెవలప్ చేసుకోవాలి అని డైరీ పెట్టిన. చూడండి ఒకసారి షెడ్ మొత్తం చూడండి. మిల్కింగ్ మిషన్ సెట్టింగ్ కూడా ఉంది. కొత్తది మిల్కింగ్ మిషన్. 1 డేనే వాడినా, ఓన్లీ 1 డే.
మిల్క్ మిషన్ తెచ్చిన సాయంత్రం మార్నింగ్ పెట్టినాం అంతే. మా జీతాడు ఏమన్నా వద్దు సార్ నేను చేస్తా, ఎందుకు తెచ్చి ఫస్ట్ తెమ్మన్నాడు, తర్వాత వద్దన్నాడు, సరే వదిలేసిన ఉన్నది. 55,000 ఏమైంది, 55 చేంజ్ అయింది పైపులు కాక. ఓకే ఉన్నది వాళ్ళు లేనప్పుడు నేను పిండొచ్చు అనే ఆలోచన మీదే ఉంది. ఓకే, చూసుకోవచ్చు అన్న ఎక్స్పీరియన్స్ ఇది. ఎవరైనా సరే ఈ ఫీల్డ్ లోకి రావచ్చు, కానీ జాగ్రత్త చేసుకోవాలా. ఇదే ఫీల్డ్ మీద ఉన్నట్టు మాత్రం ఈ ఫీల్డ్ లో కొంచెం టైం అంటూ స్పెండ్ చేయాలా దీని మీదనే, లేకపోతే మీ వాళ్ళని సరే కూర్చోబెట్టి చేపించుకోవాలని చెప్తారు. వీళ్ళ డైరీ ఫామ్ లో ఉన్న రూము మంచిగా వైఫై కూడా ఉంది, వర్కర్ కు రూమ్ అంటే ఇది. గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి, ఎక్కువగా సూడి గేదెలు ఉన్నాయి. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన కైపర్ రవీందర్ బ్లాగ్ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, దాంట్లో ఫుల్ వీడియో ఉంటుంది ఏ గేదె ఎన్నెలో సూడితో ఉందని చెప్పేసి. ఇలాంటి మనీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్. థ్యాంక్ యూ.